హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పూరి కుర్మా చేశాననమాట. చేతరాని వాళ్ళు కూడా అంటే చేతగాని వాళ్ళు అంటే బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా తినేయచ్చు అనమాట. ఇలా చేసేయండి. ఎలా అంటే ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ అయితే తీసుకోండి. ఈ బొంబాయి రవ్వ తీసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా బూరెల్లాగా పొంగుతూ అయితే పూరీలు వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేశారంటే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ముందు వాటర్ వేయకముందే మొత్తం పూరి పొడినంతా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడిపెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తడిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ ఇప్పుడైతే నేను ఎక్కువ ఈ పూరీలు అవి అయితే చేయట్లేదు. పూరి అనేది ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి. ఆయిల్ ఫుడ్ కదా, హెల్త్‌కి మంచిది కాదు. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగొస్తాయి. నా కాడ మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. దోసకి కూడా మొన్న ఒకటి చెప్పాను గుర్తుందా? ప్యాన్‌కి ఇలా అంటుకుపోతుంటే మనం చలాకి ఎత్తి నీళ్ళలో డిప్ చేసి పెట్టామంటే మనకు దోస అనేది అతుక్కోకుండా చాలా సింపుల్గా ఈజీగా పైకి లేచి వచ్చేస్తుందనమాట. అంటుకునే ప్యాన్లు ఉంటే ఓకే. ఇలాంటి టిప్స్ నా కాడ చాలా చాలా ఉన్నాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గైస్ మర్చిపోవద్దు. పూరి అనేది ఆయిల్ ఫుడ్ అండి. ఎప్పుడన్నా ఒకసారి తీసుకోండి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయని చెప్పి నేను చేస్తున్నాననమాట. నైట్ వర్షాలు పడుతున్నాయి, మార్నింగ్ ఏమో ఎండలు కాస్తున్నాయండి బాబు. అందువల్లనేమో జ్వరాలు జలుబులు అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అందరికీ. ఇక్కడైతే పూరి పిండిని ఇలా తడిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి చాలు. అలా పెట్టుకోవడం వల్ల పూరి అనేది సాఫ్ట్‌గా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత నేను ఈ వీడియోలో మీకు కుర్మా అయితే చూపించట్లేదు. ఆల్రెడీ నేను కుర్మా వీడియోస్ తీసి పెట్టున్నాను. మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఓకేనా? మీకు నా వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. కుర్మా అయితే ఇలా చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ అయితే మీకు బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అంటే నేను తొందరపడి ముందుగానే ఒకటి వేసేసాననమాట. అది పొంగలేదు. దానికి కూడా తెలుస్తుందేమో తిను వీడియో తీస్తుందని. కానీ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయితేనే పొగలు రావాలండి ఆయిల్ అనేది. అప్పుడు మాత్రమే పూరీది ఇక్కడ ముందుగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. అంటే రుద్ది పెట్టుకున్నాను నేను. రుద్దుకుంటూ మనం పూరీలు చేసేసుకోవచ్చండి. కాకపోతే నాకు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కొద్దిగా నేను ముందు చేసి పెట్టుకొని ఆ తర్వాత అయితే ఇలా చేసుకున్నాననమాట. ఆయిల్ అయితే చాలా హీట్‌గా ఉండాలి. అప్పుడు మనం పూరీలు వేసుకుంటూ ఇట్లా గెంటితో అంతా తిప్పుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే పూరీలు బాగా పొంగుతాయి. నేను కెమెరా పెట్టానని తెలిసిందో ఏమో పూరీలు కూడా పొంగట్లేదండి. చూపిస్తాను మీకు. ఖచ్చితంగా నా ఈ పూరీలన్నీ పొంగాయి కూడా. ఒక 2 మాత్రం ఫెయిల్ అయ్యాయి. మీరు అనుకోవచ్చు దీనికి పూరీలు రాకుంటే మాకేం చేసి చూపిస్తుందబ్బా అని. నిజంగా అండి చాలా బాగా పొంగాయి పూరీలు చూసారా? ప్రతి పూరి ఇలాగే సాఫ్ట్‌గా చాలా బాగా వస్తుంటాయి. ఇలా ట్రై చేయండి గైస్. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా పూరీలు తినేయొచ్చనమాట. నాకు చాలా ఇష్టం అండి. ఇలా పూరీలు పొంగుతూ చేస్తూ ఉంటే చూడాలి, తినాలని కూడా చాలా ఇష్టం అనమాట. ఇలా హోటల్ స్టైల్‌లో మనమైతే చేసుకొని తినేయొచ్చు. యమ్మీ పూరీ టేస్టీ. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ పెడితే మీకు మంచిగా అనిపిస్తుందో అది కూడా కామెంట్ బాక్స్‌లో